హాయ్ డియర్ ఫ్రెండ్స్, చూడండి మగ్గం వర్క్ అంటేనే జర్దోసి అనమాట. జర్దోసి అంటేనే మగ్గం వర్క్. అసలు మగ్గం వర్క్ కోసమే జర్దోసి అనేది తయారు చేశారు. ఈ జర్దోసి లేనిది మగ్గం వర్క్ అనేది లేదనమాట. అసలు మీకు మిషన్ మీద కానీ దేని మీద కానీ ఈ వర్క్ అనేది రాదు. కేవలం మగ్గం వర్క్లో మాత్రమే ఈ జర్దోసి వర్క్ అనేది వస్తుంది. ఇది కలర్ పోకుండా స్టాండర్డ్గా కూడా ఉంటుంది. ఈ హెవీ వర్క్లు, కాస్ట్లీ వర్క్లు చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది అనమాట. అసలు ఇది కుట్టడం అనేది మీకు ఫస్ట్ టైం అనేది మీరు ఎలా నేర్చుకోవాలి అనేది నేను ఇక్కడ వివరాలతో సహా చెప్తాను. చక్కగా ట్రిక్కుతో సహా మేము అందజేసే సూదుల్లో ఒక్క దారంతో నడిచే సూదితో స్టార్టింగ్ అనేది మీరు మొదలు పెట్టాలన్నమాట. స్టార్టింగ్ అనేది ఒక్క దారంతో నడిచే సూదితోనే మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి. చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని అప్పుడు మీకు ఏదైతే మీరు కుట్టే విధానం అనేది పూర్తిగా నేర్చుకున్నారా, ఆ తర్వాత ఈ పొడవు సూదితో ఆ జర్దోసి కుట్టడం అనేది నేర్చుకోవాలి. ఆ తర్వాత అనమాట ఫస్ట్ అనేది ఈ బ్లూ కలర్ మార్కింగ్ మేము అందజేసే హై క్వాలిటీ ముంబై సూదులు. ఈ సూదుల్లో బ్లూ కలర్ సూదితో స్టార్టింగ్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఈ జర్దోసి అనేది కుట్టడం అనేది ప్రారంభించాలన్నమాట. అప్పుడే మీకు ఈ జర్దోసిలో ఈ వర్క్ అనేది స్టాండర్డ్గా వస్తుంది. జర్దోసి అనేది ఎలా కుట్టాలనేది వస్తుంది. ఇది కొంచెం సన్నగా ఉంటుంది సూది అనేది. ఈ ముక్కలు అనేవి కుట్టండి. ఇది పొడవు సూది అనేది మీకు ఎల్లప్పుడూ లైఫ్ లాంగ్ వర్క్ అనేది చేయాలి. కానీ మీకు ఈ దీంతోనే వర్క్ అనేది అసలు లైఫ్ లాంగ్ కుట్టాలన్నమాట. జర్దోసి అనేది స్టార్టింగ్ అనేది చూడండి స్టార్టింగ్ అనేది జర్దోసి అనేది టైట్గా కుట్టకూడదు. టైట్ అనేది ఏంటి, ఇలా సూదికి టైట్గా చూసారా, ఇలా టైట్గా పెట్టి సూది అనేది కుట్టకూడదు. అంటే జర్దోసి అనేది కొంచెం లాగి కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి టైట్గా కుడుతున్నాను చూసారా, ఇలా అనేది టైట్గా అనేది కుట్టకూడదు దయచేసి. ఈ జర్దోసి ఇలా కుడితే మాత్రం ఈ టైట్ చూసారా, టైట్ చేసి ఈ జర్దోసి వర్క్ లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. కుట్టడం అనేది జరిగింది అంటే దగ్గర జర్దోసి చేసి టైట్గా కుట్టడం వల్ల కూడా మీకు జర్దోసి అనేది అస్సలు రాదు. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇలా అనేది దూరంగా చూడండి, కొంచెం సాగుతుంది కుట్టేటప్పుడు, లైట్గా సాగుతుంది. అలా సాగదీసి కుట్టాలన్నమాట. అసలైన ఈ టైట్ అనేది చూడండి, ఇక్కడ కొంచెం సాగదీసి కుట్టాం. ఈ స్ప్రింగ్ అనేది జర్దోసి అనేది దానికి దీనికి తేడా అనేది చూపించాను చూసారా. ఇక్కడ చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మళ్ళీ టైట్గా చాలా టైట్గా పెట్టి కుడుతుంటారు. అలా కుడితే జర్దోసి మీకు అస్సలు ఎప్పటికి కూడా మీకు రాదు. ఈ టైట్ అనేది చూసారా ఎలా ఉందో, ఈ టైట్ అనేది రాకూడదు. జర్దోసి స్టార్టింగ్ మీరు కుట్టే వాళ్ళైతే ఈ విధానం మీరు తెలుసుకోవాలి. ఈ మధ్యలో ఏదైతే కుట్టానో అలా కొంచెం సాగదీసి కుడితేనే అది కరెక్ట్ అయిన వర్క్ అనమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ చూడండి, ఇక్కడ సాగదీసి కుడుతున్నా. జర్దోసిని లైట్గా సాగదీసి కొంచెం స్ప్రింగ్ అనేది లాగి కుడుతున్నా. ఇలా అనేది కరెక్ట్ బేస్ అనమాట. ఇది ఇలాగే అనేది ఈ సాగదీసి కుట్టడం, ఇలా టైట్గా కుట్టడం వల్ల మీకు వర్క్ అనేది అస్సలు ఎప్పటికీ రాదు. చూడండి, ఎవరైతే జర్దోసి కుట్టడం వచ్చిన వాళ్ళు ఇలా టైట్గా కుట్టరు. ఈ టైట్గా కుట్టారంటే వాళ్ళకి వర్క్ సరిగ్గా రానట్టు లెక్క. అర్థమైంది కదా. ఇలా టైట్ అనేది కొంచెం నేర్పించే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా టైట్గా కుడుతున్నారు. అంటే వాళ్ళకి జర్దోసి వర్క్లో అవగాహన లేదు. ఒక విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్నాను. లాగి కుట్టడం అంటే జర్దోసిని కొంచెం సాగదీస్తూ లైట్గా సూదిలో నుంచి సాగదీస్తూ, అంటే మీరు ఫస్ట్ నుంచే కొంచెం లైట్గా లాగి కట్ చేసుకున్నా అది సాగి ఉంటుంది. అలా కుట్టినా మీకు ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, నేను సాగదీసి కుడుతున్నా చూసారా, కొంచెం సాగదీస్తున్నా అంటే కొంచెం లాగి కుడుతున్నా జర్దోసి అనేది. అలా కుడితేనే ఆ జర్దోసి అనేది స్టాండర్డ్గా ఉంటుంది. అసలు జర్దోసి కుట్టే విధానం ఇదే అనమాట. స్టార్టింగ్ ఎవరైతే నేర్చుకునే వాళ్ళు అలా అనేది కుట్టి అలాగే మీరు కొంచెం సాగదీసి కుడితే మాత్రం అది స్టాండర్డ్గా ఎల్లప్పుడూ అలాగే ఉండిపోతుంది. మీకు క్లాత్ ఓపెన్ చేయంగానే అవి కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఆ జర్దోసి కూడా అంటే సాగదీయడం అంటే ఎక్కువ సాగదీయడం కాదు, ఇంత టైట్ అని కాదు, మీడియం అనేది ఇలా కుట్టాలన్నమాట. ఈ విధానం అనేది మీకు తెలిస్తే మీరు జర్దోసిలో సక్సెస్ఫుల్ అయిపోతారు. చూసారా, మళ్ళీ చూడండి, టైట్గా అనేది కుడితే
ఇలా ఇలా సాగదీసి కుడుతున్నాను చూసారా, సాగదీసి కుడుతున్నా చూసారా, ఎలా ఎంత దగ్గర కుట్లు వేసామో అలా దగ్గర కుట్లు వేసుకుంటూ ఇలా సాగదీసి కుట్టండి లైట్గా. అదే స్టాండర్డ్ అనమాట వర్క్ అనేది. ఇలా టైట్గా కుట్టడం వల్ల అస్సలు ఆ వర్క్ అనేది మీకు పైన వచ్చేస్తుంది కూడా, స్టాండర్డ్గా కూడా ఉండదు. రాబోయే రోజుల్లో కూడా అది ఫినిషింగ్ అనేది కొంచెం ఎగురుదిగుడుగా అయిపోతుంది. దయచేసి మీరు లైట్గా సాగదీసి కుట్టడం మాత్రం నేర్చుకోండి. ఇది వేస్ట్ అనమాట. ఇప్పుడు నేను చూపించేది చూసారా, టైట్గా కుట్టాను, ఆ జర్దోసి అనేది కరెక్ట్ కాదు. ఆ విషయం గమనించండి. ఇలా మీరు ఎప్పుడైతే ఇవి సాగదీసి చూడండి, ఇది ఎలా సాగదీసి కుట్టానో అలా అనేది కరెక్ట్గా కుడితేనే మీకు స్టాండర్డు. ఇది ఒక్క దారంతో నడిచే సూది అనేది మీరు యూజ్ చేయండి. స్టార్టింగ్లో జర్దోసి నేర్చుకునే వాళ్ళు, ఎవరికైతే జర్దోసి పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ సూది కాకుండా స్టార్టింగ్ ఈ సూదే వాడవద్దు. దయచేసి కొన్ని రోజులు వాడవద్దు. దీంట్లో ఎప్పుడైతే జర్దోసిలో గ్రిప్ వచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత అప్పుడు ఈ సూది అనేది వాడండి. అంటే ఈ పొడవు సూది అనేది వాడండి. ఒక వారం రోజులు లేదా జస్ట్ ఒక 4 రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ 4 రోజుల తర్వాత వాడండి ఈ సూది అనేది. అప్పుడు మీకు ఆ జర్దోసి పట్టుకునే విధానం అనేది తెలుస్తుంది. లేదు అనుకుంటే కనీసం 2 డేస్ అయినా ప్రాక్టీస్ చేయండి ఒక దారంతో నడిచే సూదితో. చేస్తే మీకు ఏంటంటే బ్యాలెన్స్ అనేది ఈ సూదితో మీరు 2 రోజులైనా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఎలా బ్యాలెన్స్ కవర్ చేసుకోవాలా అనేది ఈ సూదిలో మీకు ఒక ప్రాక్టీస్ అనేది వచ్చేస్తుంది. చూసారా, దగ్గరగా కుడుతున్నాను చూసారా, ఎంత దగ్గరగా కుడుతున్నాను చూసారా, ఒక దారంతో నడిచే సూదితో. ఇలా అనేది ముందు ప్రాక్టీస్ చేయాలి. కనీసం మినిమం 2 డేస్ అయినా చేస్తే ఆ జర్దోసి పట్టుకునే విధానం, అక్కడ ఎక్కడైతే బ్యాలెన్స్ అనేది ఎలా కవర్ చేసుకోవాలనే ఆ తత్వం అనేది వచ్చేసిన తర్వాత మీరు పొడవు సూది వాడితే ఒక దారం తర్వాత సూది తర్వాత అప్పుడు వాడుకుంటే మీరు ఎలా కావాలంటే అలా కుట్టుకోవచ్చు. స్టోన్కి అంటించి చుట్టూ జర్దోసి కుట్టవచ్చు, లోడింగ్ వేసుకోవచ్చు, మీ సన్న లోడింగ్స్ కూడా వేసుకోవచ్చు. రకరకాలుగా జర్దోసి అనేది మీకు అవగాహన అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీకు అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చివరిలో ఉన్న వీడియో అనేది కంపల్సరీగా చూడండి. ఇలా దగ్గరగా ఇలా చూసారా, ఇలా దగ్గరగా కుట్టవద్దు. దయచేసి దూరంగా అంటే దగ్గరగా కలిపి కుట్టవద్దు. కొంచెం సాగదీసి కుట్టండి. అదే విధానం అనేది కరెక్ట్ అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఇదంతా ఏం చేశానంటే కొంచెం సాగదీసి కుట్టాను అనమాట. అలా ప్రాక్టీస్ చేయండి. మీరు టైట్గా ఏదో జర్దోసిని టైట్ చేసి స్ప్రింగ్ని దగ్గరగా చేసేసి అలా దాన్ని బాగా ఇది చేసి కుట్టవద్దు. ఇలా అనేది సూదిలోకి తీసుకోండి. ముక్కలు అనేవి ఇలా తీసుకుని చక్కగా ఇలా స్టిచ్చెస్ అనేవి చూడండి ఇక్కడ వదిలేసాను అనమాట. ఇలా దారం అనేది అక్కడక్కడ వదిలేస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు సరి చేసుకుంటూ ఇలా ఆ విధానాన్ని చూడండి. మళ్ళీ అలా పడిపోయింది ముక్క చూసారా, దాన్ని అలా కవర్ చేసుకుంటూ స్టార్టింగ్లో ఆ బేజార్ అనేది ఉంటుందన్నమాట. అయినప్పటికీ కూడా నేను ఎలా అయితే దారం జర్దోసి ముక్క కింద పడిపోయినా దాన్ని తీసి మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటూ ఎలా అయితే నేను కుట్టుకుంటూ వెళ్ళానో ఆ విధానం అనేది మీరు దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేయండి చాలు. అర్థమైంది కదా. ఇలా విధానం అనేది మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఆ సక్సెస్ఫుల్ అనేది ఈ జర్దోసిలో ఆ గ్రిప్ అనేది తెచ్చుకుంటారు. నేను ఎందుకు ఇంతగా మీకు చెప్తున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్, జర్దోసి కుట్టే విధానంలో స్టార్టింగ్ అనేది చూసారా, ఈ ముక్కని నేను 2 సార్లు ఓపెన్ చేశా, మళ్ళీ కుట్టాను, అయినా బాగానే వచ్చింది చూసారా. ఆ విధానాన్ని మీరు గ్రిప్లో తెచ్చుకోవాలి. అది తెచ్చుకుంటే మీరు జర్దోసిలో సక్సెస్ఫుల్ అయిపోయినట్టే. నేను జర్దోసి స్ట్రైట్గా కుట్టి చూపించాను, కానీ మీరు ఎన్నో రకాలుగా మీరు వాడవచ్చు. జర్దోసి ఆకులుగా కుట్టవచ్చు, లేకపోతే ఎన్నెన్నో రకాలుగా కుట్టవచ్చు. మళ్ళీ చూడండి ఎలా కుడుతున్నాను చూసారా. అలా అనేది జస్ట్ ప్రాక్టీస్ చేయండి డియర్ ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ ఊరుకునే పోదు. దానికి ఫలితం అనేది మీరు రాబోయే రోజుల్లోనే చూస్తారు. ఈ వర్క్ అనేది ఎంత ఈజీగా కుట్టేయడం అనేది మీకు వచ్చేస్తుందో. కనీసం ఆ ప్రాక్టీస్ అనేది మీరు మినిమం చేయండి. 1 వారం నుంచి 2 వారాలు. ఆ తర్వాత జర్దోసి మీకు గ్రిప్లో రాకపోతే నాకు చెప్పండి, కామెంట్ ద్వారా కూడా నాకు తెలియపరచండి. ఖచ్చితంగా నేను ప్రతి విషయంలో కూడా మీకు హెల్ప్ చేస్తాను అనమాట. మగ్గం వర్క్ అనేది మీకు పూర్తిగా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ చూసారా ఎంత సాగదీశాను చూసారా, చాలా దగ్గరగా సాగదీసా జర్దోసిని. అంటే సాగదీయడం అనేది ఏంటంటే నేను ఏదో వర్క్ని చెడగొట్టేదాం కాదు, అక్కడ ఒక ప్రాక్టీస్ అనమాట. జస్ట్ ఆ ప్రాక్టీస్ అనేది అలా చేసుకోండి. జస్ట్ ఆ తర్వాత మీకు ఆ జర్దోసి గ్రిప్ అనేది వచ్చేసిన తర్వాత దాన్ని ఎంత సాగదీయాలి, ఎంతవరకు దగ్గరగా పెట్టి కుట్టాలి, టైట్గా చేసి కుట్టకూడదు అనే విధానం మీకు ఎప్పుడైతే బ్రెయిన్లోకి అంటే ఆ మైండ్లోకి వచ్చేసిందో అప్పుడు మీరు ఆ గ్రిప్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు. ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను. మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా
లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్, అన్ని మోడల్స్, మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో, చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది. ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా, సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం, ఓన్గా డిజైన్ గీసుకోవడం, ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం, ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం, దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ వర్కులు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం, అది దాంతోపాటు కట్ వర్క్ అని, ప్యాచ్ వర్క్ అని, ఫరీషా వర్క్ అని, పేష్ని వర్క్ అని, దాంతోపాటు మగ్గం వర్కులు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో, మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది. సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి. దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం కవర్ అవుతాయి. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ₹1,00,000 పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా, మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు, మరి ఆన్లైన్ అంటే వస్తుందా, మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటాయి. కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి, దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర 14,000 మంది నేర్చుకుంటున్నారు. అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్కులు మీరు చూడొచ్చు, వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో. ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు. అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు, దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు. మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి, ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను. అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి, ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మగ్గం MAGGAM మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది, స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది. ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో, ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి, మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ది ఇది అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా, కోర్సెస్ దీని మీద నొక్కండి. నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి. నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది, కంటెంట్ నొక్కండి. రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి. కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్, ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్. దీని మీద నొక్కండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. వరుసనే మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్, ఈ డెమో వీడియోస్ నొక్కండి. ఇవి కూడా చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి.
మిగతాదంతా కూడా లాక్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇదంతా చూశారు, మీకు నచ్చింది, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి. ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి, తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుందన్నమాట. అప్పుడు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట. సో ఈ 2 చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి. మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట. మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.